ఈ కుక్కలు యువతల సామాన్లు అనుకున్నా, ఇంట్లో సామాన్లు కూడా తెచ్చి బయట ఎత్తానే. మంచిగా ఉన్నది చెంబు, దాచి పెట్టుకుంటా, ఎవ్వల కనబడయ్యా. ఇంటే వచ్చినట్టు వచ్చింది. ఏది మరి నీ అవ్వ రెక్కలచ్చి దిక్కు లేకుండా పోయిందా ఏంది? ఈడు తిన్నా 20 సార్లు తిరిగినా ఏడ కనబడతలేదు. ఏంది పాత బెల్లం చుట్టూ లాతీగలు తిరిగినట్టు ఆడదాన్ని తిరుగుతాను? ఏం పుట్టింది? ఏం లేదే, ఇదివరదాకా దూపైతుందని నీళ్ళు తాగినా. దూపైతే నీళ్ళు తాగితే ఏళ్ళు దిక్తావా? ఏమో ఎడ్డి ఓడు గడ్డి పోతే ఒడ్డు దట్టి కింద పడ్డట్టు చెప్తాను నాకు. చెప్పేది తినక ముందుకే తప్పు తిత్తవేందే పూలొచ్చినది. తొందర పడితే బొందర పడతావు, అది పనికి రాదు. ఓ ఇక నువ్వు నిమ్మలంగా ఉండి తుమ్మలెక్కి కూర్చుంటావు గాని ఏమైందో చెప్పు. ఏమైందో చెప్తా ఈయనే. నేను మంచిలు తాగుతుంటే కుక్క వచ్చింది. కుక్కను చూసేసరికి నాకు మస్తు కోపం వచ్చింది. నీ అక్క చేతులున్న చెమ్మందుకొని చంపితే కుక్క కుయ్యి అనుకుంటా వేందే, కుయ్యి అనుకుంటా వేందే. కుక్క పోయింది కదా, మరి ఇంకేమేం క్లాడతాను? కుక్క వేయింది గాని కుక్కని కొట్టిన చెమ్ము దొరుకుతలేదే. అప్పటి సందెంకులాడతానా, నీ అవ్వ దొరుకుతలేదు. చెంబు దొరుకుతలేదా? కొంప తీసి ఈ చెంబు మనదేనా ఏంది? మనదేనే, ఈ చెమ్ము మనదే. నీకైనా దొరికిందే? ఇంకా సమ్మక్కోళ్ళ సంధిలో దొరికింది. అగ్గో అత్తగారోళ్ళు తిడితే అవ్వగారింటికి పోయి ఏడ్చినట్టు నేను గీడ కొడితే ఈ చెమ్ము ఆడకచ్చెట్ల పడ్డదే. రాములు గాడి ఇసిరెత్తే భూములన్నీ తిరగత్తా నచ్చి పడ్డది. సిగ్గులేదు కొద్దిగన్నా. ఎట్లా పడుతుంది? కుక్క ఎత్తుకొచ్చింది. కుక్క ఎత్తుకొచ్చిందా? అట్టిగున్న దాన్ని కట్టందుకొని కొట్టినట్టు పోయేదాన్ని చెమ్మందుకొని కొడితే కోపం రాదు దానికి? ఎత్తుకపోదాయి కాది. నీ పనులే గీసంటి అరుగు మీద వన్నదాన్ని మరుగు పెట్టి చంపుతా అంటావు. నా తెలియదా నీ సంగతి? ఊళ్ళో పోయి కిలంత మటన్ తెపో. ఇప్పుడు మటన్ ఎందుకే బోలొచ్చి? ఇది వరకే చూసేటోళ్ళు నీసు నీసు అని గోస ఉచ్చుకుంటే మళ్ళా మటన్ తెమ్మంటవేందే? అయ్యో ఈ పిల్లగాడు గిరిగీత దాటడిగా. మొన్నటిదాకా ఇత్తువల తింటే ఏం లేదు గాని ఇయాలనే సంసారి అయినావు నువ్వు. వచ్చి ఊకున్న కొద్దీ రెచ్చిపోయి మాట్లాడతావు. నీకేం ఏర్పడుతుందే? ఊక తిని తిని నా ఇంటి పేరు నీసైంది, ఒంటి పేరు కౌసైంది. బాట పొంటి పోతంటే మాటలతో కొడతారే. నీకేం ఏర్పడుతుందే? అవ్వో అన్ని తెలిసిన మావుడు అంగట్లో తప్పిపోయిందట అనేదంటావు. తినే తింటావు గాని వీళ్ళు ఒక్కరోజు అయితే రేపో. మా చిలుక్కొండ చిన్నావా? ఏంది మీ చిన్నావనా? మళ్ళా మీ చిన్న వస్తుందానే? నీ అవ్వ నా సొమ్మంతా మీ అమ్మగారు పాలయ్యేటట్టే ఉన్నది గానే. ఏ మా చిన్నవ కాదు. ఏ ఆగే, నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను పోను, నేను తేను. మీ అవ్వోసారి వస్తుంది, మీ తమ్ముడోసారి వస్తాడు, మీ చిన్నవోసారి వస్తుంది. ఇదేమన్నా సత్రం అనుకుంటున్నావా అనే? పుక్కానికి వచ్చి తినిపోయేదందుకు నేను పోను. ఇవే మా చిన్న వాళ్ళ బిడ్డ సిటీకి వస్తుంది, కిలంత మటన్ తేపోరా అంటే కొసెల్లి ఇనక ముందే ఉరుకుతాడు. ఏమైనా మిడిచి మిడిచి ఆడతాడు ఈ మనిషి. ఇప్పుడు ఎవరు తేవాలి? కాశక్ గారికి ఫోన్ చేసి చెప్తా, నా మాట కాదని కూడా తెస్తాడు. ఇదేం పని మీద ఉన్నాడో ఏమో. హలో తమ్ముడు. నాకే చేతిలో పని ఉందంటే మా బూరచకం లేదో పని పెడతాయి. నాకు కాళ్ళు తిరిగి తిరిగి కంకరాలన్నట్టు అవుతున్నాయి. అల్లుడా చెప్పరా, జాగ్రత్త అంటుందా? ఊరిని అక్క ఎవరికి అడిగితే గంట అన్నాడు. నేనారా ఈ రాముల బాంటికి పోతున్నారా? సరే సరే ఉండు. ఈ డాక్ రోడ్ చల్లకుండా ఎవరికి అడిగితే కొంచెంసేపు ఆగున్నాడు. ఇప్పుడు అత్త అంటానట. ఎవరు నమ్మస్తారు లేదు, ఎవరైతే రాలే మెదులుతురు. ఏమిరా బామ్మారిది, ఎరగ పెడుతుందారా? అంతా ఎగరం ఎగరం పోతావు. ఏరగబెట్టు కాదు బావా, మీ ఇంటికే పోతున్నా. అంతేనా నువ్వు ఎదురొచ్చినావు. అయ్యో ఈ మటన్ మీదే కొండో. మటనా? మా మటన్ ఎక్కడిదిరా? ఏమోనే, మీ ఇంటికి ఎవరు అత్తురాడు కదా, బూలచ్చ కదా ఏమన్నది.
నేనేనంటే మా బూలచ్చి అశోక్ గారికి ఫోన్ చేసి తెమ్మన్నట్టున్నది. ఇంకేంది తెత్తనవారా పోదాందా? నువ్వేడు పోతున్నావు బావా? ఇంటికే పోతాను రా. అబ్బా ఇంటికే పోతున్నావు కదా, ఇది కూడా పట్టుకపోలేవు బావా. ట్రాక్టర్ వస్తా అంటాది, నార్మల్ దున్నియాలే. నువ్వు నార్మడే దున్నిచ్చుకో, ఇంకేమన్నా దున్నిచ్చుకో, నేను పట్టుకపోను, నువ్వే పట్టుకరా. అగో ఇదేందే పెళ్లి కోత కానీ కట్నం పట్టుకపోను మాట్లాడుతావు. పోయేది ఇంటికైనా కూర మీదేనే, పట్టుకపోతేందే? అరే బామ్మారిది, ఒక ముచ్చట చెప్తా గుర్తుపెట్టుకోరా. పని ఒప్పుకోవద్దు, ఒప్పుకున్న పనిని తప్పుకోవద్దురా. మీ అక్కతోటి తెస్తానని మాట ఇచ్చినావు కదా, పట్టుకొని రారా. ఒక్కకుండా ఇద్దరికి కూడా ఇంకే బావా, నువ్వు అటే పోతున్నావు కదా, పట్టుకపోతేందే కొద్దిగా పని ఉంది. అద్దంటే అదే పాట పడతావేందిరా బామ్మారిది? అయితేనే కానీ మా ఇంటికి ఎవరు వస్తారట్రా? ఇవ్వలేక్కడదే బావా, మా అక్కోళ్ళ సెల్ వస్తుందట. నిన్ను మటన్ తెమ్మంటే ఏనన్నాడు కదా, గందుకే నాకు ఫోన్ చేసి తెమ్మన్నది. ఏంది మరదలు వస్తుందట్నా? మరి ఈ ముచ్చట మీ అక్క నాకు చెప్పలేదేంద్రా? నువ్వు చెప్పేంత సంది ఏడితేవే గాలని కొట్టే చేపలేక గాయగా గానే పడుతుంది. ఒకళ్ళు చెప్పేది తింటావా, ఒకళ్ళు నెగలిస్తావా నువ్వు? ఎవరో అనుకోని అట్లా కోపానికి వచ్చినా గానీ మా మరదలు వస్తుందని నాకు తెలియదురా. అట్లయితే నేనే కొట్టబోతా. ఇక ఇప్పుడు ఎందుకు ఊరంతా తిరిగినోనికి ఆకిట్లో తిరుగుడు సాత కదా, నేనైతే అటేడు. అరే ఆగురా, చెప్తున్నావారా? ట్రాక్టర్ వస్తుందన్నావు కదా, నార్మాడి అటే పోనీయా? ఊరి అవ్వా అదే ట్రాక్టర్ వస్తా అన్నది, నార్మల్ దున్నేయాలి. ఇగో నువ్వే కొంటావు. సరే మరదలు వస్తుందని చెప్పకపోయా, అయినా నాది బుద్ధి తక్కువ కదా. అది చెప్పరా కింద అయిపో, తొందరపడి వచ్చిన. ఇప్పుడు ఇంటికి పోయినాక ఎన్నంటుందో ఏమో. అవ్వ మా మరదలు వస్తుందని తెలియక మా బూలచ్చితోటి ఎటు పడితే అటే మాట్లాడితే, ఇప్పుడు ఈ మాట నేనే తెచ్చిందని ఎదురు కొట్టి మార్కులు కొట్టేయాలి. లచ్చి, ఓ బూలచ్చి, లచ్చి. ఏందవో అప్పుడేమో రిలేషన్ కుక్క కరిచినట్టు ఎటు పడితే అటే మాట్లాడి, ఇప్పుడు వచ్చి లచ్చి అని తిరగలు తీసుకుంటూ వెళ్తాను. అది కాదే పిచ్చి రచ్చి, ఇక చూడు నీ ఏం పట్టుకొచ్చిన్నో, మటన్ పట్టుకొచ్చిండే. అయ్యో మటన్ తెచ్చినావా? అప్పుడు అడిగితే తేనంటివి కదా. ఏందే పిడిసచ్చి సచ్చినోడు పిడాత లేచినట్టు గంతగానం షాక్ అవుతావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా తెచ్చిందే, తప్పానే బూలచ్చి. తప్పు కాదు గాని నువ్వు తేనన్న వాళ్ళే నేను అశోక్కి ఫోన్ చేసి చెప్పిన తెమ్మని. అయ్యో ఇప్పుడు ఆడు కూడా తెస్తే ఎట్లా? అయ్యో నాకు తెలిసే బూలచ్చి, నేను మటన్ షాప్ కాడికి పోయినాక అశోక్ గారు కలిసిండే, గిది ముచ్చడని చెప్పినాక అన్నట్టు పంపించండి మటన్ పట్టుకొచ్చిన. అవునా? మరి ముందుగా ఎందుకు గంతగానే సిందులేసినావు? నీకే గంతున్నదా అని అన్ని తోలినా. ఎప్పుడన్నా ఒక్కసారి ఎక్కిలు చేస్తా గానీ నిన్ను బాధ పెట్టే పనులు చేస్తాను బూలచ్చి. ఇగో తెచ్చిన తీసుకో. అయితే గాని మన ఇంటికి ఎవరు వస్తారే? మా చిలుకొండ చిన్న బిడ్డ లేదా? నా చెల్లె అదే అత్తన్నది ఇయ్యాల, అందుకే మటన్ తెమ్మన్నా. మీ చెల్లి ఇవ్వలే, నాకు తెలియకుండా చెల్లి ఉన్నదంటాను. అయితే గాని నేను ఎప్పుడన్నా చూసినారే? చూసే ఉంటావు గానీ నీకు యాదికున్నదో లేదో, మన పెళ్ళప్పుడు అది చిన్నగా ఉండే, ఇప్పుడు అది హైదరాబాద్ లో జాబ్ ఎత్తాంది. ఆహా అవునా? బక్కగా శివుని ముక్కు పెట్టుకొని మాడిపోయిన రొట్టె పెంక లెక్కుంటా చూసినావా? కర్రగా గావే నానే మీ చెల్లె. ఏ అది కాదు, అది మా పెద్దమ్మల బిడ్డ నాయే. ఇది వేరే. ఇది మంచి తెల్లగా బొద్దుగా కోడిగుడ్డు కంటే ఎక్కువ, బందర్ లడ్డు కంటే తక్కువ ఉంటది, మంచిగా ఉంటది. ఇట్లా ముట్టుకుంటే మాసిపోతది. అబ్బా అది గంత మంచిగా ఉన్నదంటే దాన్ని ఎటు చేసి లైన్ లో పెట్టాలి. అయితే గాని మీ చెల్లె మన ఇంటికి ఎందుకు వస్తుందట్నే? దానికి ఊకే సిటీలో ఉండి అంత పిచ్చిలేసినట్టు అవుతుందంటే ఓ 4 రోజులు ఉండిపోదురా అని నేనే పిలిచిన. మంచి పని చేసిన తీయే బూలచ్చి, 4 రోజులు ఉండిపోతుంది. నువ్వు పోయి కూర అండిపోవే, అది అసలే మటను ఉడికేసరికి సాన్ సేపు అవుతుంది. 2 మామిడాకులు అయ్యే టక్కని ఉడుకుతుంది. నేను అండుతా గానీ నువ్వు ఎట్టుకోకు, మా చెల్లెని తోలుకు రావాలి. అసలే అది ఇంటికి ఎప్పుడు రాలే, దానికి తొవ్వ తెలుసో లేదో. ఎటువోనే మా తీసుకొస్తా, కానీ దాన్ని నేను ఎట్టేర్పాటు చేయాలనే ఎప్పుడు చూడకపోతే. దానికి నువ్వు తెలుసు, నిన్ను మా ఏర్పాటు చేస్తుంది. అవ్వ మా మరదలు ముంగట నేను ఇట్లా లుంగి కట్టుకొని పోతే నా ఇజ్జత్ మానం పోతుంది. దాన్ని లైన్లో పెట్టానంటే మంచి బట్టలు వేసుకొని పోవాలి. అవ్వ గిట్లుండాలి. ఇప్పుడు అద్దంటే ఎంబడి పడతారు రాములుగా. నువ్వు
పైంటేసి అంగేసి అద్దాలు పెడితే నీ ముఖానికే కాలొచ్చిందిరా ఈడేవుడు బీడా పొలంలో దిష్టి గుడ్డలేసినట్టున్నాడా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనైనా శపథమే. ఓయ్ మా చెల్లె దగ్గర దాకా వచ్చిందట పోయి తీసుకురాపో. వచ్చిందట్నా? సరే పోదానా. నువ్వేంది మరే బట్టలు మార్చినావు? ఇవానే అవిటి వీణ పిట్టెరిగింది అందుకే అవి మార్చి వేసుకున్నా. అయితేనే గాని మీ చెల్లె దగ్గర దాకా రావచ్చు, పోయి తీసుకొస్తా. సరేనా? తీసుకురాపో. ఆగుతలేడు. లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళాడతానే, లక్ష్మీ బాబా నీకే మొగడైతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, వాణి కట్టిందేమో నీ కోసమే, తెలిసింది నీ కోసమే. బూలు వచ్చేస్తే డౌట్ వస్తుంది. దాని చెల్లెకు లైన్ ఎత్తాను, చక్కగా పోయి తీసుకొస్తా. రాంగా బ్రేక్ ఎత్తా. యోగి 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 నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, బాని కట్టిందేమో నీ కోసమే, తెరిసింది నీ కోసమే. లక్ష్మీ బాబా నిండే పెళ్ళతానే, లక్ష్మీ బాబా నీకే మొగడైతా. అరే యోగి 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 నీళ్ళు బంగారం కను, నరవల కొండ నీ వాళ్ళు సింగారం కను, చినుకును నేను చిలకవు నువ్వు. ఏందే బావా, ఇంటికాడు ఉన్నోని తీసుకొచ్చి ఈ 3 బాధట్ల కాడ కావాలి కాపిస్తున్నావు, ఏమైంది? ఏం లేదురా రమేష్, ఇవాళ మా మరదలు వస్తుందిరా. రాని అయితే నన్నేం చేయమంటావు? సప్పులు పెట్టి ఎదుర్కోమంటావా? అరే పిసోడా, మా మరదలు చూసేందుకు తెల్లగా పాలు లెక్కుంటుంది అట్రా. దాన్ని చూడన్నాని నా పానం అంతా కింది మీద కొట్టుకుంటాంది. అది ఎప్పుడు వస్తుందో ఏమోరా, ఇంకా వస్తలేదు. అయితే నేనేం చేయాలనే? సిలిండర్ పూసి నల్ల వేయాలనా? ఎందుకు తీసుకొచ్చినావంటే అంత ఎటేటో మాట్లాడుతున్నామైందే, ఏమో యోగి 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 అని పాట పాడుతున్నావు అప్పటికెళ్ళి. అరే రమేష్గా, మా మరదలు వచ్చినాక నా గురించి డప్పు కొట్టరా, నా గురించి మస్తు బిల్డపీరా బావా, అది ఇది అది అని దాని పరిశాన్ కావాలి, అది పడిపోవాలరా. ఏంది నీ గురించి బిల్డప్ అన్న? ఎందుకే అన్ని లేనిపోని కోరికలు కోరుతున్నావు? అవసరమా? అరే మా మరదలు మంచిగా ముద్దుగుంటుంది అట్రా, దాన్ని లైన్లో పెడదామని. ఏంలో పెడతావు? లైన్లో పెడతావా? కప్పమూతిని కమరిస్తారు విన్నావా? ఎవరికైనా తెలిస్తే ఎందుకే గీ వేసాలి నీకు ఇప్పుడు? మంచిగా లగ్గమైంది చక్కగా ఉండక. వారి రమేష్, సుక్కాసుంటి పొల్లను పక్కకు పెట్టి దాన్ని అక్క ముఖం దాంతో చక్కగా ఎట్లుంటారా? అన్ని చిక్కటి మాటలు మాట్లాడతావు, నాకు మనసు ఉండదు, అది కొట్టుకోదారా? అంటే అంత అందంగా ఉంటుందా మీ మరదలు? అందంగా ఏమో కానీ కొద్దిగా మందంగా ఉంటుందని అయితే చెప్పిందిరా మీ అక్క. అయితే నేను ఆమెను ఎప్పుడు చూడలేదురా. నీకై నిన్ను వేచి ఉంటినే. మందంగా ఉంటుందా? కొద్దిగా కాదు, బాగానే ఉన్నదిగా. గడు చూడే మీ మరదలేనా? ఎవరు అత్తారు? షట్, గది నా మరదలు ఎందుకు అవుతుందిరా? నా మరదలను చూస్తే చెంపలు గిచ్చబుద్ధి అవుతుందట. నీ అక్క అది మా మరదలు కాదు, వెనక బస్సులు వస్తుంది కావచ్చు. నువ్వు తొందరపడ కాగు, ఎవరు చూస్తాను నా మరదలు అంటావు? అరబక్కోడా అంతే అంటవా? ఈమెంది మరి ఈటే వస్తుంది, నీకోసం వచ్చినట్టు వస్తుంది. ఏ అది నా మరదలు ఎందుకు అవుతుందిరా?
అదొకవేళ నా మరదలైతే నా బండి కింద నేనే పడి నా మీదకెళ్ళి ఎక్కించుకుంటారా? ఓరు వారి నేను చెప్పలేదారా అది నా మరదలు కాదని? అవు కరెక్టేనే, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. నన్ను బావా అంటాను, నువ్వెవరు? ఏంది బావా గట్లా అంటాను? నేను నీ మరదలను బూల చక్కల చెల్లెను. ఓసిని నువ్వే నానే హైదరాబాద్ నుంచి వచ్చింది? నేనే బావా. ఈ ముఖం ఎక్కడదో కొత్తగా ఉన్నది అనిపించుతూనే కొట్టిందే బావా. నాకు ఈమెనే మీ మరదలు. మరి మీ అక్క నిన్ను ముట్టుకుంటే మాసిపోతావు, గిచ్చుతే పాలు గారుతాయి అన్నట్టు బిల్డప్ ఇచ్చింది గానే నీ గురించి. ఇప్పుడు నేను అట్టనే ఉన్నా కదా బావా, కాకపోతే కొద్దిగా బొద్దుగా అయినా. నీ గురించి మా చెల్లె ఇట్లుంటుంది అట్లుంటుంది అని మీ అక్క బాగా బిల్డప్ ఇచ్చింది గానే. బావా ఇక్కడ ఎందుకు వెళ్ళొల్లి, ఇంటికాడ మాట్లాడుకుందాంపా. చూసుకుంటూ పోయేటోళ్ళు నవ్వుకుంటూ పోతారు. ఓ రమేష్ ఇల్లు ఇత్తనే ఇస్తుంటుందిరా. నీ అవ్వ నీవి నా ఎన్ని ఆశలు పెట్టుకుంటానే. ఇంటివా నీ సంగతి చెప్తా. ఒక అద్దాలు కూడా పెట్టుకుంటున్నా. రమేష్ గా బండి కదులుతలేదేంద్రా? లోడ్ ఎక్కువైందా? నువ్వు దిగురా, మేము ఇద్దరం పోతాం. ఎక్కే. సరే బావా, ఇవరకే శివర్లు వేసి ఉన్నావు, మీరిద్దరు ఓరి. నేను దిగనే దిగితే ఎందుకు పోతలేదే? ముగ్గురుంటే వదనకు బండి పోతలేదు అనుకున్నా. వదనంతా దీని విని ఉన్నాక బండి ఎట్లా కదులుతుందిరా? ఇక ఎట్లా పోతారే బావా మరి మీరు? ఎట్లే ఉన్నదిరా, మా మరదలు బండి వేసుకొని పోతుంది, మనం ఇద్దరం దాన్ని వెనక నడుచుకుంటూ పోదాం. మరదల బండి వేసుకొని పోవే. నాకు బండి నడపరాదు బావా. ఇక ఎట్లనే మరి, ఇక నువ్వు నడిచిరా, మేము బండి వేసుకొని పోతాం. నాకు ఇల్లు తెలియదు కదా బావా, నేను ఎట్లా రావాలి? చెట్టు ఎక్కరాదే పనులు కావాలనే. ఎట్లనే బావా ఇక ఎట్లా పోతారు? అప్పుడు మళ్ళీ ఎప్పుడు రమేష్ గా నువ్వు బండి వేసుకొని రా, దీన్ని నేను తీసుకొని వచ్చి ఇంటికి. తమ్ముడు బాగా గిట్లేర్రా? వాళ్ళు వెనకనే వస్తారా అక్క? వాళ్ళు వస్తారు. అవి ఏంది బండానికి ఇచ్చి మా చెల్లె నడిపించుకొని తీసుకొని వస్తాను. దీన్ని తీసుకురావన్నంటే గీ బండి ఏం సరిపోతుంది, ఓ లారీలో తీసుకురావాలి, అట్లయితే అలకగత్తది. ఏంది బావ గట్లా అంటావు? నేను ఏ పడుతుంటున్నా? ఏంది నువ్వే పాటి తోటి ఉండవా? మా చెల్లె మీద పడి ఏడవకు, నీ కళ్ళు అసలు మంచిగా జిట్టు తాకుతుంది. నా ఎంత చెట్టకాలైనా మీ దొడ్డు చెల్లని చూస్తే ఒడ్డుకు అంటే మీ చెల్లకు నేను జిట్టు పెడితే మరొచ్చి నాది నాకే తాకుతుంది, కానీ దానికైతే జిట్టు దాకదే. అబ్బా నువ్వు గట్లా అనకు బావా, నాకు కోపం వస్తుంది. నేను గట్టిగా పట్టు పెడితే 10 రోజులలో బక్కగా అవుతా, ఎరికేనా? సమర్కాకి తెల్లగా అవుతుంది అంటే నమ్ముతా, గానీ నువ్వు సన్నవర్తం అంటే నీకు సచ్చినా నమ్మనే. ఇంకా మీ అక్క నీ గురించి ఎట్లా చెప్పింది? మా చెల్లె హైదరాబాద్ నుంచి వస్తుందంటే ఎంత స్టైల్ ఉంటుందో నేను మురిసిపోతి. అంటే నేను ఇప్పుడు స్టైల్గా లేనా బావా? మా ఉన్నవే ఎండాకాలం నీళ్ళకానుకు తట్టుబొంత చుట్టినట్టు మా ఉన్నావు, దీన్ని స్టైల్ అంటారానే? ఎవరికన్నా చెప్పావు, ఊళ్ళకి కూడా రానియ్యరు. రాక రాక మా చెల్లె ఇంటికి వస్తే గట్లా అంటానేమేంది? ఉండెక్కడ ఉండబుద్ధి అయితే నీకు? రాయ చెల్లె తిందు, ఎప్పుడు తిన్నావో ఏమో.
ఆ తినబట్టుకో గట్ల తిన ఇది గిట్ల అయింది ఇంకా దీనికోసం బుద్ధి లేక మటన్ తెచ్చిన పా ఏం చూస్తాను తినిపా రా బావా ఇద్దరం కలిసి తిందాం నాకు ఒక్కదాని తినబుద్ధి కాదు అబ్బో నాకు అద్దే నిన్ను చూడంగానే నాకు కడుపు నిండింది నువ్వు తినిపో నేను తర్వాత తింటా రా బావా నేను రానుపా బగ్గొరుతాడు భయపడతాను కూడా చూస్తలేదు. అబ్బో ఏం చూసిందని భయపడుతుంది అది దాన్ని చూసి మనం భయపడాలి భలే అక్క ఉన్నది భలే చెల్లి ఉన్నది నీ అవ్వ హైదరాబాద్ నుంచి వస్తుందంటే ఎట్లుంటుందో ఏమో అనుకున్నా జిన్ను ప్యాంటు టీ షర్టు కలర్ అద్దాలు ఈ బ్లూటూత్ అది పెట్టుకొని వస్తుంది అనుకున్నా నీ అక్క అయితే పంజాబ్ డ్రెస్సులు ఎత్తు చెప్పులు వేసుకొని వచ్చింది ఇంకా మా చెల్లి అన్నది నీ అవ్వని ఇంకో తాప నీ మాటలు నమ్మి నేను ఏదన్నా ఎత్తే చూడు నీ అవ్వ. ఆ పళ్ళన్ని అడుగుతేందే ఎంతసేపు దాన్ని పట్టుకొని నాకుతావు పళ్ళన్ని అరగదిస్తావేంది నీ అవ్వ గీకానం తింటే ఊరంతా అయితవే ఓయ్ ఏమున్న దాని మీద పడెడితేమైంది తినని రాదు కడుపు నిండా ఎప్పుడు తిన్నదో ఏమో తిను. నేను అద్దన్నది కడుపు నిండా తింటది కానీ నాకు కూడా ఇంత అంతే గావరైతుంది నేను కూడా తింటా ఏతే గాని పోయి 2 కోడిగుడ్లు తెచ్చుకోపో కూర ఒడిచింది. ఏంది కూర ఒడిచిందా కిలో కూర ఇద్దరే తిన్నారే ఇద్దరం ఎక్కడిది మా చెల్లెకి బాగా ఆకలి అవుతుందంటే మొత్తం దానికే వేసిన తిన్నది ఇక కడుపు నిండా. కడుపు నిండా తిన్నదా అది కడుపాకయ్యా కిలో కూర ఒక్కదాని ఎట్లా తిన్నవే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.